ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 21, 22వ తేదీల్లో అయితే ఈ సింహరాశి వారు 2 శుభవార్తలు అయితే వినబోతున్నారు. కనుక ఆ శుభవార్తలు ఏంటి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహరాశి వారు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏలాంటి శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలాంటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలాంటి శని అంటే, శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును. మరి రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక, ఈ సింహరాశి వారు ఈ గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. సుఖాలను అనుభవించిన వారు కూడా ఉంటారు. అండర్లైన్ చేసుకోండి, సుఖాలను అనుభవించేవారు కూడా ఉంటారు. అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయి వాళ్ళు కూడా ఉంటారు. ఈ సింహరాశిలో వారు జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు బాగా సంపాదించి పొదుపు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ సింహరాశి వారిలో. అయితే జీవితంలో మొత్తం కూడా సంతోషంగా బ్రతికేంత డబ్బును పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక, ఈ సింహరాశి వారు ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలు గతమా అని చెప్పి అంటాం కదా, ఈ 4 సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. ఇక కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, సమస్యలు తొలగించుకొని కొన్ని సుఖాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి. అలాగే ఎక్కువగా చూసుకుంటే అయితే కష్టాలైతే ఎక్కువగా అనుభవించారు ఈ సింహరాశి వారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏప్రిల్ నుంచి అయితే చాలా అనుకూలమైన రోజులు అని చెప్పుకోవచ్చు. ఇక మీ దశ అంటే 3వ దశలోకి అనేది మనం వచ్చాం. అయితే ఈ శని 3వ దశలో మన రాశులు అంటే ఈ సింహరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఎందుకంటే శని వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారు. చాలామంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది కూడా, అబ్బా మాకు ఎలాంటి శని పట్టి పీడిస్తుందా, మా జీవితం అంతా కూడా నరకమైపోతుందా, కష్టాలు పడడం లేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలా చెబుతున్నామంటే, శనిదేవుడు తప్పు చేసే వాళ్ళకి శిక్షను అనుభవించేలా చేస్తాడు. పాపం చేసే వాళ్ళకి కలలో కూడా పాపం చేయకూడదు. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. కలలో కూడా పాపం చేయకూడదు. మంచే చేయాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. అలాగే ఎదుటి వారి కష్టంలో ఉన్నారు అంటే జాలిని చూపించాలి. అలాగే మనకు చేతనంత సహాయం కూడా వారికి చేయాలి. కనీసం ఒక రూ. 5, రూ. 10 సహాయమైన కానీ చేయాలి. మన దగ్గర రూ. 100 ఉన్నాయనుకోండి, మనకి ఆ 100 కావాలి, కానీ ఆ 100లో నుంచి ఒక రూ. 5 ఇస్తే ఏం కాదు కదా. అలా మనకి తోచినంత సహాయం ఎదుటి వారికి చేస్తుంటే శనిదేవుడు మనకు ఎప్పుడు కూడా ఈ సింహరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి శనిదేవుడు 3వ దశలో వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజిలో లేపి వెళ్తున్నారన్నమాట. ఒక మంచి స్థాయి, గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడుతున్నారు. కాబట్టి మీరు ఈ గత సంవత్సరాల నుంచి
4 సంవత్సరాల నుంచి అయితే చాలా అయితే కష్టాలు, నష్టాలు, సమస్యలైతే అధిగమించు వచ్చుకుంటైతే ఉన్నారు ఈ సింహ రాశి వారు. ఇక మీరు మనిషి అన్న తర్వాత కాస్త కూస్త కుళ్ళు కూడా ఉంటుంది. స్వార్థం ఉంటుంది. అసూయ ఉంటుంది. ఇవన్నీ కామన్. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్‌ని కూడా నేర్చుకోండి. మరి ఆల్రెడీ సింహరాశి వారు అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు చాలా మంచివారు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వారిని ఈజీగా వారిని వెంటకే సహాయం అయితే చేస్తూ ఉంటారు మన గురించి. ఆలోచించుకుంటూ మనం ఎటువంటి నష్టం కలగకుండా ఎదుటి వారికి సహాయం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సింహరాశి వారు అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కష్టజీవులు. ఏదైనా ఒక పనిని మనం ఈ రాశి వాళ్ళకి అప్పజెప్తే గనక ఆ పని పూర్తయ్యే వరకు వీరు అస్సలు ఊరుకోరు. ఎంత కష్టమైనా ఆ పనిని పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వీరు కష్టాన్ని నమ్ముకున్నారు కానీ సుఖాన్ని అయితే మాత్రం నమ్ముకోలేరు. అలాగే వీరు జీవితంలో కుటుంబ బరువు బాధ్యతలని చాలా నెత్తి మీద వేసుకొని అయితే వీరు ఉంటారు. అందుకే వీరికి డబ్బు విలువ, మనుషుల విలువ చాలా అంటే చాలా తెలిసిన కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కష్టపడిన వాళ్ళే మాత్రం ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు మీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. మీ ఒక్కరినే స్పెషల్‌గా అని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటన్నిటి కూడా మీరు దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ, మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి. ఈ విధంగా వేస్తే తప్పకుండా ఈ సింహరాశి వారు గొప్ప స్టేజ్‌లో ఉంటారు. కష్టపడి ఏదైనా చేయకుండా అందరూ కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. కనుక కష్టపడడం అనేది తెలుసుకోండి. ఆ కష్టపడడంలో ఈ సింహరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికి ఏప్రిల్ 21, 22వ తేదీలో అయితే వీరికి పట్టిందల్లా బంగారమే. అలాగే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. గొప్ప స్థాయికి అనేది మీరు వెళ్ళబోతున్నారు. మీరు చేసే పని పట్ల అది గొప్ప మొదటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగా ఎవ్వరికి రాదు. కాకపోతే ఈ సింహరాశి వారు కష్టజీవులు. కనుక ఈ సింహరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపైతే ఖచ్చితంగా అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ కానీ, వ్యాపారం కానీ, చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృత్తి వాళ్ళు చేసే వాళ్ళకైనా మీకు మంచి ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సింహరాశి వారికి ఎప్పటినుంచో ఒక బలమైన కోరిక అనేది వీరిలో ఉంది. కనుక ఆ కోరిక అనేది 2 రోజుల్లో తప్పకుండా 99% అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ సింహరాశి వారు ఒకటి కోరుకుంటున్నారు. అది భూమి కానీ, స్థలం కానీ, అలాగే ఏదైనా ఇండ్లు కట్టుకోవాలని, ఏదో ఒక శుభకార్యం చేయాలనో, లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకో ఇలా ఏదో ఒక కోరిక అనేది మీ మనసులో ఉంది. కనుక ఆ కోరిక అనేది ఈ 2 రోజుల్లో ఒక రోజు మీకు మంచి శుభవార్త అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహరాశి వారికైతే ఈ 2 శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఏప్రిల్ 21, 22వ తేదీలో జరగబోయే